స్పష్టం చేశారు. ఇప్ప పువ్వు వల్ల కలిగే ప్రయోజనాలు, ప్రభుత్వ ఆలోచనలకు సంబంధించిన అన్ని వివరాలను సభలో ఉంచుతారన్నారు అనిరుద్ రెడ్డి. ఇటు సోషల్ మీడియాలో ట్రోల్స్ చేస్తున్న వారు తన ప్రసంగాన్ని శ్రద్ధగా వింటే వారి సందేహాలన్నీ పటాపంచలవుతాయని అన్నారు. ఇప్ప పువ్వు సారా అంశంపై సోషల్ మీడియాలో వస్తున్న విమర్శలు, జరుగుతున్న ట్రోల్స్ ను అనిరుద్ రెడ్డి కొట్టిపారేశారు. ఈ విషయంలో తనకు పూర్తి అవగాహన ఉందని అన్నారు. సోషల్ మీడియాలో కొందరు తనను టార్గెట్ చేసి ట్రోల్స్ చేస్తున్నారని, అయితే తాను ఏ విషయమైనా పూర్తి సమాచారంతోనే మాట్లాడతానని అనిరుద్ రెడ్డి స్పష్టం చేశారు. ఇటీవల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి ఇప్ప పువ్వుపై ఇంట్రెస్టింగ్ కామెంట్లు చేశారు. అడవుల్లో సహజంగా దొరికే ఇప్ప పూలతో తయారు చేసే సారాను ప్రభుత్వం ప్రమోట్ చేయాలని కోరారు. తెలంగాణ బ్రాండ్తో ఇప్ప పువ్వు సారాను మార్కెట్ చేసే అంశాన్ని పరిశీలించాలని అన్నారు. ఇప్ప పువ్వు సారాతో ప్రభుత్వ ఖజానాతో పాటు ఆదివాసీ గిరిజనులకు కూడా భారీ ఎత్తున ఆదాయం వచ్చేలా చూడాలని తాను ప్రభుత్వాన్ని కోరుతారని తెలిపారు. ఇక దీనికి సంబంధించిన మోర్ డీటెయిల్స్ ని మా ప్రతినిధి వెంకట్ లైవ్ ద్వారా అందిస్తారు. వెంకట్, మనం చూస్తున్నాం ఇవాళ అసెంబ్లీలో అయితే ఇప్ప పువ్వు అంశానికి సంబంధించి టాపిక్ రాబోతుంది కాబట్టి మన అనిరుద్ రెడ్డి దీనికి సంబంధించి ఏం మాట్లాడబోతున్నారు అండ్ అలాగే ఇవాళ అసెంబ్లీ సమావేశాలకు సంబంధించిన అప్డేట్స్ ఎలా ఉన్నాయి? వాస్తవానికి ఇవాళ అసెంబ్లీ 2 బిల్లులతో పాటు అట్లనే గ్రాంట్లకు వివిధ శాఖలకు సంబంధించిన నిధులు కేటాయింపు పైన చర్చ జరుగుతుంది. ఆ తర్వాత ప్రశ్నోత్తరాలు ఇవంతా కూడా జరుగుతూ ఉంటాయి. నిన్న దాదాపు 10 గంటల వరకు అసెంబ్లీ జరిగింది. ఇవాళ కూడా అదే తరహాలో అసెంబ్లీ జరిగే అవకాశం కనిపిస్తుంది. దాదాపు వివిధ శాఖలకు సంబంధించిన గ్రాంట్లు కేటాయింపులు కావచ్చు, ఆ కేటాయింపుల పైన చర్చ జరుగుతోంది. అట్లనే ఏ శాఖకి ఎంతెంత నిధులు కేటాయిస్తారన్న దానిపైన కూడా క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. అందులో భాగంగానే ఇవాళ ఎక్సైజ్ శాఖకు సంబంధించిన అంశం కూడా ఇవాళ నిధులు కేటాయింపు దాని మీద చర్చ కూడా అసెంబ్లీ ముందుకు రాబోతుంది. అందులో భాగంగానే ఈ ఇప్పసారకు సంబంధించిన అంశంలో అనిరుద్ రెడ్డి ప్రసంగం కూడా ఉండబోతుంది. ఇప్పుడు ఈ అంశం చాలా ఇంట్రెస్టింగ్గా మారుతూ ఉంది. స్టేట్ వైడ్గా అసలు ఏం జరుగుతుంది, ఇప్పసారా ఇప్పుడు ఎందుకు తెర మీదకి తీసుకొచ్చినట్టు అనిరుద్ రెడ్డి, దాని మీద ఎలాంటి ఆయనకున్న అనుభవం, అనుభవం ఏం చెప్పబోతున్నారు ఇప్పసారా మీద అన్న దాని మీద ఇంట్రెస్టింగ్గా ఉంది. ఒకవైపు సోషల్ మీడియా వేదికగా అనిరుద్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు ఇటు ట్రోల్స్ జరుగుతున్నాయి, నెగటివ్గా వస్తూ ఉన్నాయి, పాజిటివ్గా వస్తూ ఉన్నాయి. ఇప్పసారా ఎందుకు తీసుకురావాలి? ఇప్పసారా మీద ఒకసారి ఆలోచిస్తే కనుక దొరలు, భూస్వాములు, పెత్తందారులు తాగే ఇప్పసార గత ఫ్యూడలిజానికి చిహ్నంగా ఉండే ఇప్పసార అంటే న్యాచురల్గా వచ్చే ఒక సాంప్రదాయక పానీయం అని కూడా చెప్పొచ్చు. ఇది పరిణామాలు మారుతున్న కొద్దీ ఇప్పసార నిషేధం తర్వాత సారా వచ్చింది, నాటుసారా వచ్చింది. నాటుసారా నిషేధం తర్వాత ఇప్పుడు లిక్కర్ అందుబాటులో ఉంది. చాలా చీఫ్గా గత ప్రభుత్వాలు కూడా నాటుసారను నిషేధించడము, అందుకు తగినంతగా లిక్కర్ను చాలా చీఫ్గా 100 రూపాయల లోపు లిక్కర్ను తీసుకురావడము, ఇవన్నీ కూడా పరిణామాలు జరిగాయి. సో ఇప్పసారకు లిక్కర్కు చాలా వ్యత్యాసం ఉంది. ఇప్పసార న్యాచురల్గా ఇప్ప పూలతోటి తయారు చేస్తారు. ఇప్ప పూలని పులియబెట్టి దాదాపు ఒక 3-4 రోజుల వాటర్లో పెట్టి ఆ తర్వాత బాగా వేడి చేసి అందులో వచ్చే వాటర్ ఏదైతే వాటర్ ఉంటుందో దాని నుంచి తీసే ఇప్పసార న్యాచురల్గా ఉంటుంది, ఆరోగ్యానికి మంచిది అన్న అంశాలు కూడా ఉన్నాయి. సో ఇప్పుడు ఈ ఇప్పసార మీద అనిరుద్ రెడ్డి ఏం చెప్పబోతారు, దాని మీద ఆయనకున్న అనుభవం ఏంటి, మళ్ళీ ఇప్పసారను తీసుకురావాలి అని చెప్తారా? ఇప్పటికే ఇప్పసార ప్రభుత్వ నియంత్రణలో నుంచి తయారు చేయాలి, ఇప్పసారను ప్రభుత్వమే గుర్తించి దాన్ని తయారు చేసి మార్కెట్లోకి తీసుకురావాలి, స్థానిక బ్రాండ్గా గుర్తింపు ఇవ్వాలి అన్నది అనిరుద్ధుడు చెప్తున్నారు. దాని మీద ఇప్పటికే అనేక విమర్శలు వస్తున్నాయి, పాజిటివ్ కూడా వస్తూ ఉంది. ఇప్పుడున్న ప్రస్తుతం ఉన్నటువంటి లిక్కర్ వల్ల అనేక కుటుంబాలు రోడ్డున పడుతూ ఉన్నాయి. ప్రతి గ్రామానికి బెల్ట్ షాపులు పెరిగాయి, ప్రతి గ్రామానికి వైన్ షాపులు పెరిగాయి, అనేక కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. హెల్త్ ఇష్యూస్ చాలా వస్తున్నాయి ప్రస్తుతం ఉన్నటువంటి లిక్కర్ వల్ల. సో గతంలో ఉన్నటువంటి ఏదైతే న్యాచురల్ ఇప్ప పువ్వు నుంచి వచ్చే ఏదైతే ఇప్పసార ఉందో అది కనుక ప్రభుత్వం నియంత్రణలోకి తీసుకుంటే కనుక, ప్రభుత్వం ఏదైతే ఇప్పుడు చీఫ్ లిక్కర్ తయారు చేస్తుంది, క్వాలిటీ కావచ్చు, డ్రగ్స్ కంట్రోల్ కావచ్చు, ఇవంతా కూడా ప్రభుత్వ నియంత్రణలో ఉంటాయి. దానికి సంబంధించిన అన్ని అంశాలు కూడా ఉంటాయి. కాబట్టి ఇప్పుడు ఇప్పసార కూడా ప్రభుత్వ నియంత్రణలో కనుక తయారు చేస్తే న్యాచురల్గా ఆరోగ్యాలు కూడా ఎలాంటి ఇబ్బందులు ఉండవు అన్నది కూడా అనిరుద్ధుడు చెప్తున్నారు. చాలా ప్రాంతాలు
ఇటు మహబూబ్ నగర్ కావచ్చు, ఖమ్మం కావచ్చు, ఇటు వరంగల్ కావచ్చు, ములుగు కావచ్చు, కొంత అటవీ ప్రాంతాలు, గిరిజనులు ప్రాంతాలు, అట్లనే మారుమూల ప్రాంతాల్లో ఈ ఇప్పసార ఎక్కువగా ఉండేది గతంలో. ఇప్పుడు కూడా అక్కడక్కడ కనిపిస్తూ ఉంటుంది ఇప్పసారకు సంబంధించిన అంశాలు. సో ఇప్పుడున్న కెమికల్ లిక్కర్ వల్ల అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి ప్రజలు ఏదైతే న్యాచురల్గా ఉన్నటువంటి ఇప్పసార తయారు చేస్తే కనుక కొంత మేరకు ఇబ్బందులు ఉండవు, హెల్త్ ఇష్యూస్ ఉండవు, ప్రజలు కావచ్చు, కుటుంబం కావచ్చు ఇబ్బందుల పాలవవు అన్న దాని మీద ఇబ్బందులు పడదు అన్నది కూడా ఒక అంశం ఉంది. కాబట్టి ఇదంతటి కూడా ఎలాంటి నిర్ణయాలు చెప్తారు, ప్రభుత్వాన్ని ఏం కోరుతారు అన్నది కొంత ఇంట్రెస్టింగ్గా ఉంది. అందరూ ఎవరైతే ట్రోల్ చేస్తున్నారో సోషల్ మీడియా వేదికగా, ఇవాళ నా ప్రసంగం ఉంటుంది. సోషల్ మీడియా వేదికగా ఇప్పసార మీద అనుభవం లేని వారు, ఇప్పసార మీద నోటికొచ్చింది మాట్లాడుతున్న వారందరికీ ఇవాళ అసెంబ్లీ సాక్షిగా నేను సమాధానాలు చెప్తా. అందరూ ఇవాళ అసెంబ్లీని చూడాలి అంటూ కూడా అనిరుద్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు చాలా చర్చనీయాంశంగా మారుతున్నాయి. ఇంట్రెస్టింగ్ కూడా ఉంటుంది. నిజంగా ఇప్పసార చాలా గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పసార ఇప్పటికి కూడా అక్కడక్కడ ఉంటూ ఉంది. అది ఒక న్యాచురల్గా ఇప్ప పూల నుంచి తయారు చేసే పద్ధతి అది ఉంది. అది కూడా కొంత తయారు చేసే విధానంలో కొంత తేడా వచ్చిందంటే కూడా అది కూడా ప్రమాదం మారే అవకాశం ఉంది. ప్రస్తుతం లిక్కర్ అయినా సరే, ఇప్పసార అయినా సరే, అది చేసే పద్ధతి ఏదైనా క్రమం తప్పితే మాత్రం ప్రమాదమే. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈత చెట్టు పెంపకాలు జరుగుతూ ఉన్నాయి, ఒకవైపు తాడి చెట్లు పెంపకాలు జరుగుతూ ఉన్నాయి. ఈ కళ్ళు తయారీ విధానం అంతా కూడా గౌడ సంఘాలు చేస్తూ ఉన్నాయి. అది ఒక పేటెంట్ లెక్కల వారి ఆధీనంలోనే కళ్ళు చేస్తున్నారు. ప్రభుత్వం కూడా నీర కేఫ్లు పెడతా ఉంది ఇప్పుడు ప్రస్తుతం. సో అదే తరహాలో ఇప్పసారను కూడా ప్రభుత్వం తీసుకోవాలి, ఇప్ప చెట్లను పెంచాలి, ఇప్ప పూల ద్వారా సారం తయారు చేయాలి, అది ప్రజలకు అందుబాటులో తీసుకురావాలి. ఇప్పుడున్న మద్యం అంతా కూడా చీఫ్ లిక్కర్ అంటే చీఫ్గా దొరికిపోతుంది. 40 రూపాయలకు, 50 రూపాయలకు, 60 రూపాయలకు, 100 రూపాయల లోపల చీఫ్ లిక్కర్ దొరుకుతుంది. దానివల్ల చాలా హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి. అనేక మంది కుటుంబాలు, పేద ప్రజలు పొద్దంతా పనిచేసి సాయంత్రం ఇంటికి వచ్చి ఇంత చీఫ్ లిక్కర్ తీసుకొని తాగడం, ఇంటికి వెళ్ళడం, గొడవడడం ఇలాంటివి అనేకం జరుగుతూ ఉన్నాయి. దానివల్ల అనేక ఇబ్బందులు కూడా ఎదురవుతున్నాయి అనేది కూడా ఒకవైపు చర్చ ఉంది. ఇప్పసార అనేది ఇప్ప పూత నుంచి వచ్చేది, దాన్ని పులియబెట్టి మరగబెట్టి వాటర్ ఏదైతే వాటర్ వల్ల దాని నుంచి మరగబెట్టిన తర్వాత దాని నుంచి వచ్చే వాటర్ వల్ల తయారు చేసే ఇప్పసార చాలా మంచిది అన్నది కూడా ఒకవైపు చర్చ ఉంది. సోషల్ మీడియా వేదికగా ఈ ఇప్పసారకు ప్రస్తుతం ఉన్న మద్యానికి తేడా మొత్తం కూడా సోషల్ మీడియా వేదిక జరుగుతూ ఉంది. ఏది బెటరు, ఏది హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయనే దాని మీద. సో ఇప్పసార అన్నది గతంలో ఫ్యూడలిజంలో ఉన్నప్పుడు పెత్తందారులు, భూస్వాములు, దొరలు, దాని మీద అనేక జానపద గేయాలు కూడా ఉన్నాయి ఇప్పసార మీద. దొరలు తాగే ఇప్పసార, తాగుదమే బాల, తాగి ఊగుదమే బాల అన్నటువంటి చాలా దాని మీద జానపద గేయాలు ఉన్నాయి, గీతాలు ఉన్నాయి, అనేకం ఉన్నాయి ఇప్పసార మీద. సో అట్లాంటి ఇప్పసారను ఇప్పుడు ప్రభుత్వం గుర్తించాలి, ఇప్ప చెట్లను పెంచాలి, ఇప్ప పూల ద్వారా వచ్చే ఏదైతే న్యాచురల్ సారను ప్రభుత్వమే క్వాంటిటీ కంట్రోల్ ఇవంతా కూడా అదంతా కూడా ప్రభుత్వమే నియంత్రణలో ఉంచాలి, ప్రజలకు అందుబాటులో తీసుకువచ్చాలి. ఒక స్థానిక బ్రాండ్గా తెలంగాణలో ఒక స్థానిక బ్రాండ్గా ఇప్పసార తీసుకురావాలి అన్నది ప్రధానమైనటువంటి ఎజెండా. సో ఇవాళ దానికి సంబంధించి అంశం ఎక్సైజ్ పాలసీకి సంబంధించిన నిధులు ఏవైతే ఉన్నాయో ఇవాళ టేబుల్ ముందుకు వస్తూ ఉంది. దాని మీద వివిధ శాఖలకు సంబంధించిన నిధులు ఎంతెంత కేటాయించాలి, ఎంతెంత లేదు అన్న దాని మీద ఇవాళ చర్చ జరుగుతూ ఉంది. సో ఆ చర్చ జరుగుతున్న సమయంలో ఎక్సైజ్ శాఖ పాలసీ కూడా చర్చకు వస్తుంది. అప్పుడు అనిరుద్ రెడ్డికి సంబంధించిన ఏదైతే అంశం కూడా ఉంటుంది, ఆయన ప్రసంగం ఉంటా ఉంది. కాబట్టి ఇవాళ ఏం సూచనలు చేస్తారు ఇప్పసార మీద? గత కొన్ని రోజుల నుంచి విమర్శలు, అట్లనే నెగటివ్ పాజిటివ్ అనేటివి వస్తూ ఉన్నాయి. సో ఇవాళ అసెంబ్లీ వేదికగా ఇప్పసార మీద ఆయనకున్న అనుభవాలు కావచ్చు, ఆయనకున్న దాని మీద ఉన్నటువంటి అంశాలు కావచ్చు, ఏం చెప్తారు, ప్రభుత్వానికి ఎలాంటి సూచనలు చేస్తారు అన్నది ఇంట్రెస్టింగ్గా ఉంది. థ్యాంక్ యూ వెంకట్.